Hello everyone, welcome back to Advaitha Academy. సో ఈ వీడియోలో మనము ఒక న్యూ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాము. ఏంటంటే అది ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అండ్ ఓకే. సో ఎలక్ట్రిక్ ఫ్లక్స్ రిప్రజెంటేషన్ వచ్చేసి 5 అండ్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ. సో ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ యొక్క రిప్రజెంటేషన్ వచ్చేసి డి బార్. ఓకే, సో ఈ రెండు కాన్సెప్ట్స్ మనకు గాస్ లాకి బేసిక్ కాన్సెప్ట్స్ కాబట్టి ఈ వీడియోలో ఈ కాన్సెప్ట్స్ గురించి కంప్లీట్ గా డిస్కస్ చేద్దాం. ఓకేనా, రైట్. సో అసలు ఫ్లక్స్ అంటే ఏంటి, ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటే ఏంటి? సపోజ్ మీరు ఎప్పుడైతే ఒక రీజియన్ లో, ఒక ఏరియా అనే రీజియన్ లో మీరు పాజిటివ్ ఛార్జెస్ కనుక, ఓకే, సో టోటల్ పాజిటివ్ ఛార్జెస్ కనుక మనకు స్టాటిక్ ఛార్జెస్, ఓకే, ఛార్జెస్ ఎట్ రెస్ట్. ఎప్పుడైతే మనకు ఒక రీజియన్ లో ఒక ఛార్జెస్ ఇలా ఉన్నాయనుకోండి, ఓకే, సో ఎప్పుడైతే ఇలా ఒక రీజియన్ లో ఛార్జెస్ ఉంటే, సపోజ్ మనం ఒక చిన్న ఏరియా, ఈ టోటల్ ఏరియా కాకుండా ఒక స్మాల్ ఏరియా తీసుకున్నాం అనుకోండి. ఈ స్మాల్ ఏరియా ఎప్పుడైతే మీరు కన్సిడర్ చేసుకున్నారో, ఓకే, సో ఈ స్మాల్ ఏరియా మీకు ఎప్పుడైతే ఈ ఎలక్ట్రిక్ మనకు చార్జెస్ ఉన్నాయో, ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అనేవి కంపల్సరీగా ఒక చార్జ్ నుంచి ఇంకొక చార్జ్ పాస్ అవుతుంటాయి, ఏమన్నా కదా. కులుమ్స్ ల ప్రకారము ఎలక్ట్రిక్ దేర్ విల్ బి ఆల్వేస్ సమ్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్, అవునా, లైక్ చార్జెస్ కాబట్టి దెర్ విల్ బి ఫోర్స్ ఆఫ్ రిపల్షన్. ఏదైనా సరే ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అయితే ఫ్రమ్ వన్ చార్జ్ టు అదర్ చార్జ్ ఫ్లో అవుతుంటాయి, అవునా. కాబట్టి ఈ ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అనేవి మనకు ఒక చార్జ్ నుంచి ఇంకొక చార్జ్ కి ఫ్లో అవుతూ ఉంటాయి, ఓకేనా. సో అప్పుడు ఈ స్మాలర్ ఏరియా, మీరు ఏదైతే కన్సిడర్ చేసుకున్న ఈ స్మాలర్ ఏరియా ద్వారా ఎన్ని లైన్స్ ఆఫ్ ఫోర్స్ పోతున్నాయో ఆ టర్మ్ ని రిప్రజెంట్ చేసేదే మనకు ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనమాట. Okay, so the electric flux is represented by the number of electric lines of force passing through this area. ఈ ఏరియా ద్వారా మనకు పాస్ అయ్యే నంబర్ ఆఫ్ ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ని మనం ఏమంటాము, ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటాము, ఓకేనా. సో ఎలక్ట్రిక్ సపోజ్ ఇది, ఓకే, ఇది కన్సిడర్డ్ ఏరియా అనుకుంటే ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ చూడండి మనకు ఇలా ఉంటాయి, అవునా కదా. సో ఇలా పాస్ అవుతాయి ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్, అవునా. కొన్ని ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ మనం కన్సిడర్ చేసిన ఏరియా ద్వారా పాస్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, ఓకే, స్టిల్ దే ఆర్ ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఓన్లీ. బట్ ఆ ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ మనము ఫ్లక్స్ ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కన్సిడర్ చేయమన్నమాట. ఓకే, సో ఇక్కడ ఫ్లక్స్ మనకు ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఎన్నైనా ఉండొచ్చు, కాకపోతే ఎన్ని ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఈ పర్టికులర్ ఏరియా ద్వారా పాస్ అవుతున్నాయి అని చెప్పేదే మనకు ఫ్లక్స్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ మీకు ఏముంటుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఉంటుంది, ఓకేనా. సో ఈ ఏరియా ఇలా నేను ఒక, ఓకే, వెక్టార్ తీసుకున్నాను అనుకోండి, ఈ ఏరియాని రిప్రజెంట్ చేయడానికి డిఎస్ బార్ అనే వెక్టార్ తీసుకుంటే ఈ యాంగిల్ ని నేను టీటా అనుకుంటాను. దిస్ ఇస్ ద యాంగిల్ టీటా విచ్ ఇస్ మేడ్ విత్ రెస్పెక్ట్ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ విత్ రెస్పెక్ట్ టు దిస్ డిఎస్ బార్, where ds bar represents the magnitude, direction of this area, surface area, ds bar. ఈ రెండింటి మధ్య యాంగిల్ ని నేను టీటా అనుకుంటున్నాను, ఓకేనా. ఒక సర్ఫేస్ తీసుకున్నాను కాబట్టి ఆ సర్ఫేస్ ఏరియా డైరెక్షన్ ని నేను డిఎస్ బార్ అనుకుంటున్నాను. సో ఇక్కడ ఈ బార్ ఉంది, ఈ రెండింటి మధ్య యాంగిల్ నేను టీటా అనుకుంటున్నాను, ఓకే. సో ఇప్పుడు డెఫినేషన్ రాస్తాను చూడండి. ఫస్ట్ ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫ్లక్స్ లేదా ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటే ఏం చెప్పినాను, ఎలక్ట్రిక్ ఫ్లక్స్ is defined as the number of electric lines of force, is defined as the number of electric lines of force passing through the surface, through any surface, ఓకే. ఇప్పుడు సపోజ్ మనకు ఇదొక సర్ఫేస్ అనుకోండి, ఎగ్జాంపుల్ గా తీసుకుందాం, ఇదొక సర్ఫేస్ అనుకోండి A1. సో ఇప్పుడు లైన్స్ ఆఫ్ ఫోర్స్ కనుక ఎక్కువ ఉన్నాయనుకోండి, ఇలా లైన్స్ ఆఫ్ ఫోర్స్ కనుక మనకు మోర్ నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఆర్ పాసింగ్ త్రూ దిస్ ఏరియా, అప్పుడు మనం ఏమంటామంటే మోర్ ఫ్లక్స్. సో దిస్ ఏరియా ఈస్ హ్యావింగ్ మోర్ ఫ్లక్స్.
అలా కాకుండా సపోజ్ మనకు ఇంకొక ఏరియా ఉంది, ఇంకొక ఏరియా A2 అనే ఒక ఏరియా ఉంది. సో ఈ ఏరియాలో లెస్ నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఆర్ పాసింగ్ త్రూ దిస్ ఏరియా. చూడండి ఇక్కడ లెస్ నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఉన్నాయి ఇలా. సో ఇలా లెస్ నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ పాసింగ్ త్రూ దిస్ ఏరియా ఉన్నప్పుడు ఇక్కడ ఏమంటాం, అప్పుడు లెస్ ఫ్లక్స్ ఉంది అంటాం అనమాట. ఫ్లక్స్ is low for A2 and flux is more for A1 because more number of lines of force అనేవి పాస్ అవుతున్నాయి. కానీ ఇక్కడ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఉండవా అంటే ఉంటాయి, కాకపోతే ఈ ఏరియా ద్వారా పాస్ అవ్వవు అనమాట. ఓకేనా, ఈ ఏరియా A2 ద్వారా పాస్ అవ్వకపోతే మనకు ఫ్లక్స్ కి పారామీటర్ ఏంటంటే నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ కాదు, నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ పాసింగ్ త్రూ దిస్ ఏరియా. ఇంకా ఎక్కువ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఉండొచ్చు ఇలా. సో దిస్ ఈస్ లైన్ ఆఫ్ ఫోర్స్, but it is not passing through this area which we are considering. Kabatti, it is not considered when you are calculating flux of this area. ఎప్పుడైతే మీరు ఈ ఏరియా ఒక ఫ్లక్స్ కనుక్కుంటున్నారో అప్పుడు ఈ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ని మనం కన్సిడర్ చేయము, ఎందుకంటే ఇది లైన్స్ ఆఫ్ ఫోర్సే కాకపోతే, ఓకే, ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్సే కాకపోతే ఇది ఈ ఏరియా ద్వారా మనకు పాస్ అవ్వట్లేదు. కాబట్టి మీరు ఎప్పుడైతే ఫ్లక్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నారో అప్పుడు ఈ ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ని కన్సిడర్ చేయము. అర్థమైందా? ఇప్పుడు ఫ్లక్స్ అంటే ఏంటి? ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ పాసింగ్ త్రూ ఏ గివెన్ సర్ఫేస్ ఇస్ కాల్డ్ as ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఆఫ్ దట్ పర్టికులర్ సర్ఫేస్. ఓకే, సో ఫార్ములా నెక్స్ట్ డెఫినేషన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఫార్ములా ఇట్ ఈస్ గివెన్ బై d phi. d phi is equal to, okay, E bar dot ds bar. E bar dot ds bar. సో మీకు ఎప్పుడైతే డాట్ ప్రొడక్ట్ ఉందో ఏం రాయొచ్చు? E ds ఇంటూ కాస్ థీటాగా రాయొచ్చు, అంతే కదా, d phi. ఓకే, సో దిస్ ఇస్ ద ఫార్ములా ఫర్ ఫ్లక్స్. ఓకేనా? సో d phi is equal to E bar dot ds bar. d phi is equal to E ds cos theta. డాట్ ప్రొడక్ట్ తెలుసు కదా, A bar dot B bar అంటే AB cos theta రాయొచ్చు కదా, అలాగే E ds ఇంటూ cos theta గా రాయొచ్చు. ఓకే, ఇప్పుడు 2 కేసెస్ గురించి డిస్కస్ చేద్దాం. సో కేస్ 1. సో ఇఫ్ ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ are parallel to the surface. Electric lines of force are parallel to the surface. సో ఈ కండిషన్ లో ఏమైపోతుంది ఫ్లక్స్ అనేది చూడండి. సో సపోజ్ మీరు అనుకునే ఆ లైన్ ఆఫ్ ఏరియా ఇది అనుకుందాం, సర్ఫేస్ ఏరియా ఇది అనుకుందాం. సో ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఆర్ ప్యారలల్ టు ఇట్ అన్నప్పుడు ఇట్ విల్ బి ఇన్ దిస్ డైరెక్షన్. అవునా, ఇది ఇన్ దిస్ డైరెక్షన్. సో ఇది మీకు ఫిజికల్ గా కావాలి అంటే మీరు మీ హ్యాండ్ తీసుకొని మీ పెన్నుని, ఓకే, మీ పెన్నుని స్ట్రైట్ గా ఓకే మీ హ్యాండ్ ద్వారా పాస్ చేయండి. ఏమైపోతుంది? అంతా మొత్తం లైన్స్ ఆఫ్ ఫోర్స్ అన్ని పాస్ అయిపోతాయా లేదా? చూడండి, కావాలంటే 2-3 పెన్స్ తీసుకోండి. 2-3 పెన్స్ తీసుకొని ప్యారలల్ అన్నప్పుడు స్ట్రైట్ గా అన్నమాట. అర్థమైందా? మీ హ్యాండ్ తీసుకోండి, స్ట్రైట్ గా మీరు ఆ 3 లైన్స్ ఆఫ్ ఫోర్స్ మనకు ఈ హ్యాండ్ ద్వారా పాస్ అవుతాయా లేదా? కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే ప్యారలల్ అంటాం. సో ఇఫ్ ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఆర్ ప్యారలల్ టు ద సర్ఫేస్ అప్పుడు టీటా ఏమైపోతుంది? టీటా విల్ బి ఈక్వల్ టు 0 degrees. దెన్ టీటా ఈస్ ఈక్వల్ టు 0 degrees. అంతే కదా, అవునా కదా? చూడండి, ఈ రెండింటి మధ్య యాంగిల్ ఏముంటుంది? 0 degrees. ఎందుకంటే ఎప్పుడైతే ప్యారలల్ ఉందో 0 degrees. ఎప్పుడైతే అది 0 degrees అయిందో అప్పుడు ఫై ఏమైపోతుంది చెప్పండి? d5 is equal to EDS cos theta. సో EDS ఇంటూ cos of 0 degrees అయిపోతుంది. సో cos 0 degree అంటే 1 కదా, కాబట్టి d5 is equal to E ఇంటూ DS అయిపోతుంది. సో ఇక్కడ 5 కావాలి అనుకోండి, 5 ఈ డి అనేది డిఫరెన్షియల్ ఆపరేటర్ మనకు రైట్ హ్యాండ్ సైడ్ పోతే ఇంటిగ్రల్ అయిపోతుంది కదా. సో ఈ ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ ఎస్ డిఎస్ అయిపోతుంది. సో ఇది ఇంటిగ్రల్ ఆఫ్ ఎస్ ఇంటూ డిఎస్ అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా కదా, కాబట్టి ఈ ఇంటూ సర్ఫేస్ ఏరియా
E into ఏరియా ఆఫ్ సర్ఫేస్ లేదా సర్ఫేస్ ఏరియా అయిపోతుంది. సో దిస్ phi is called as maximum phi. This is the maximum amount of flux possible. Okay, this is the maximum amount of flux possible. So phi max is equal to E into area of surface. ఏరియా ఆఫ్ సర్ఫేస్. సో ఎప్పుడైనా మిమ్మల్ని మాక్సిమం ఫ్లక్స్ ఎప్పుడు పాసిబుల్ అవుతుంది అంటే వెన్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఆర్ ప్యారలల్ టు ద సర్ఫేస్ విచ్ వీ హ్యావ్ కన్సిడర్డ్. సో ఇది మనం కన్సిడర్ చేసిన సర్ఫేస్, దీని ఏరియా ఏ అనుకుంటే, ఓకేనా, దీని ఏరియా మనము ఏ అనుకుంటే, ఇఫ్ ద లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఆర్ ప్యారలల్ టు దిస్ సర్ఫేస్ ఏరియా విచ్ వీ హ్యావ్ కన్సిడర్డ్ ఆర్ టు దిస్ సర్ఫేస్ విచ్ వీ హ్యావ్ కన్సిడర్డ్, అప్పుడు మనకు మాక్సిమం ఫ్లక్స్ అనేది పాసిబుల్ అవుతుంది. దట్ మాక్సిమం ఫ్లక్స్ ఈస్ ఈ ఇంటూ ఏరియా ఆఫ్ సర్ఫేస్. ఓకే, ఆ మాక్సిమం ఫ్లక్స్ కి ఫార్ములా కనుక్కోవడానికి ఆ ఫార్ములా ఏంటి అంటే ఏ ఇంటూ, ఓకే, ఈ ఇంటూ ఏరియా ఆఫ్ సర్ఫేస్. ఓకే, రైట్. సెకండ్ కేస్ టూ చూడండి. సో ఒకవేళ కనుక ఈ ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ కనుక పర్పెండిక్యులర్ గా ఫామ్ అవుతున్నాయి అనుకోండి, సో ఇది మనం కన్సిడర్ చేసుకునే ఏరియా, ఓకే, ఇది మనం కన్సిడర్ చేసుకునే సర్ఫేస్ అనుకోండి. ఇప్పుడు ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ మనకు ఇలా పర్పెండిక్యులర్ గా ఉన్నాయనుకోండి ఈ డైరెక్షన్ లో. ఓకే, సేమ్ మీ హ్యాండ్ స్ట్రైట్ గా పెట్టండి, ఓకే. సో పెన్నుని మీరు కింది నుంచి మీ హ్యాండ్ పామ్ నుంచి, ఓకే, పాస్ అవుతుందా? పాస్ అవ్వదు, అవునా కదా? రైట్, అంతే కదా. సో మీ హ్యాండ్ ఒక సర్ఫేస్ లాగా యాక్ట్ అవుతుంది. సో మీ పెన్ అనేది ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అనుకుంటే అక్కడ మీకు పాస్ అవ్వదు. ఎందుకు అంటే ఎప్పుడైతే లైన్స్ ఆఫ్ ఫోర్స్ పర్పెండిక్యులర్ అయినాయో అప్పుడు టీటా ఏమైపోతుంది? 90 degrees. టీటా ఏమైపోతుంది? 90 degrees. ఇఫ్ లైన్స్ ఆఫ్ ఫోర్స్, ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అనాలమా, ఇఫ్ ఎలక్ట్రిక్ lines of force are perpendicular to the surface, ఎప్పుడైతే అవి పర్పెండిక్యులర్ అయిపోయినాయో అప్పుడు టీటా 90 degrees కదా. టీటా 90 degrees అయితే అప్పుడు d5 ఏం రాయొచ్చు? ఈడిఎస్ ఇంటూ కాస్ 90. సో కాస్ 90 degrees అంటే ఏంటి? 0 కదా, అవునా కదా? 0 ఇంటూ ఈడిఎస్ అన్నా కూడా 0 అయిపోతుంది. సో d5 0 అయితే 5 కూడా 0. సో ఇక్కడ మీకు మినిమం ఫ్లక్స్ వస్తుంది అనమాట. సో వాట్ ఈస్ ద మినిమం ఫ్లక్స్ పాసిబుల్? 0. ఇది ఎప్పుడు వస్తుంది అంటే when all the electric lines of force are perpendicular to the surface which we have considered. సో మనం కన్సిడర్ చేసిన సర్ఫేస్ కి అన్ని ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ కనుక పర్పెండిక్యులర్ గా ఉన్నాయనుకోండి, అప్పుడు మనకు ఏ లైన్స్ ఆఫ్ ఫోర్స్ కూడా ఈ ఏరియా ద్వారా పాస్ అవ్వదు. సో ఎప్పుడైతే ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ 0 అయినాయో, okay, when there are no electric lines of force possible or passing through the area, then flux is also equal to 0. కాబట్టి ఈ ఫ్లక్స్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? ఈ ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ మీద డిపెండ్ అవుతుంది. సో ఎన్ని ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ మనకు ఈ ఏరియా ద్వారా పాస్ అయినాయి అనే దాని మీద మనకు ఈ ఫ్లక్స్ అనేది డిపెండ్ అవుతుంది. ఓకే, సో క్లియర్ గా మీకు ఇప్పుడు ఫ్లక్స్ అంటే ఏంటనేది తెలిసింది, అవునా? రైట్. సో ఇప్పుడు ఫ్లక్స్ డెన్సిటీ, సో ఫ్లక్స్ తెలిసిపోయింది కాబట్టి ఇప్పుడు ఫ్లక్స్ డెన్సిటీ గురించి డిస్కస్ చేద్దాం. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ, ఓకేనా? ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, చూడండి. సో ఎలక్ట్రిక్ ఫ్లక్స్ తెలిసిపోయింది కాబట్టి ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ. సో ఫ్లక్స్ గురించి ఇప్పుడు కంప్లీట్ గా ఐడియా వచ్చేసింది కాబట్టి ఫ్లక్స్ డెన్సిటీ అంటే మీరు ఈజీగా చెప్పేయచ్చు కదా, అవునా? పాపులేషన్ డెన్సిటీ అన్నాం అనుకోండి, పాపులేషన్ బై టోటల్ ఏరియా అంటాము, అంతే కదా. ఇప్పుడు ఫ్లక్స్ డెన్సిటీ అంటున్నాము కాబట్టి ఫ్లక్స్ బై టోటల్ ఏరియా, అంతే, వెరీ సింపుల్, అవునా కదా? చూడండి,
మీకు ఫ్లక్స్ గురించి తెలిసింది కాబట్టి ఫ్లక్స్ డెన్సిటీ ఈజీగా చెప్పేయచ్చు. సో వాట్ ఈస్ ఫ్లక్స్? ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ, ఎలక్ట్రిక్ ఫ్లక్స్ పాసింగ్ త్రూ యూనిట్ ఏరియా, పాసింగ్ త్రూ యూనిట్ ఏరియా, యూనిట్ ఏరియా is called electric flux density, electric flux density d bar. ఓకేనా? సో ఫార్ములాగా చెప్పాలి అంటే ఏం చెప్తారు? d bar is equal to electric flux density అంటే ఫ్లక్స్ బై ఏరియా అంతే. ఓకేనా? ఫ్లక్స్ పర్ యూనిట్ ఏరియా అన్నాం కదా, సో ఫ్లక్స్ బై ఏరియా. ఓకేనా? So this is the formula, that's all, very simple, right? This is the formula. ఓకే, సో ఇప్పుడు ఇంటిగ్రల్ ఫామ్ లో లేదా 5 కి కావాలి అనుకోండి, 5 ఇన్ టర్మ్స్ ఆఫ్ డి కావాలంటే డి బార్ ఇంటూ ఏ ని మనము డిఎస్ బార్ గా రాయొచ్చు కదా, డి బార్ డాట్ డిఎస్ బార్. సో ఇక్కడ సర్ఫేస్ ఇంటిగ్రల్ రాస్తాం అంతే. ఎందుకంటే టోటల్ ఏరియా కావాలి అంటే మనము సర్ఫేస్ ఇంటిగ్రల్ డిఎస్ బార్ చేస్తే కదా మనకు టోటల్ ఏరియా వస్తుంది, అవునా? కాబట్టి సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంటిగ్రల్ గా రాయాలి అన్నప్పుడు 5 ఇన్ టర్మ్స్ ఆఫ్ డిఎస్ బార్ కావాలి అన్నప్పుడు ఇక్కడ సర్ఫేస్ ఇంటిగ్రల్ రాస్తాం అనమాట. ఓకేనా? సో ఇంటిగ్రల్ ఎస్ క్లోజ్ గా ఉండాల్సిన అవసరం లేదు. ఓకే, సో దిస్ ఇస్ ద ఫార్ములా ఫర్ 5 ఇన్ టర్మ్స్ ఆఫ్ డి బార్, ఇన్ టర్మ్స్ ఆఫ్ డి బార్. నెక్స్ట్ యూనిట్స్ ఏంటి? యూనిట్స్ ఫర్ ఫ్లక్స్ డెన్సిటీ. యూనిట్స్ చెప్పండి. సో ఇక్కడ ఫ్లక్స్ పర్ యూనిట్ ఏరియా అంటున్నాం, ఫ్లక్స్ కి యూనిట్స్ చెప్పలేదు కదా, రైట్. సో ఈ ఫ్లక్స్ కి యూనిట్స్ వచ్చేసి వెబర్, ఫ్లక్స్ కి యూనిట్స్ వచ్చేసి మనకు, ఓకేనా? సో ఇది కూడా మనకు కూలుంబే కదా, అవునా? ఎందుకంటే ఇది కూడా ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్సే కదా. సో ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ మనకు కూలుంబ్ మీద డిపెండ్ అవుతుంది కదా. సో ఇక్కడ ఇక్కడ యూనిట్స్ వచ్చేసి వెబర్ అనొచ్చు లేదా కూలుంబ్ అని కూడా అనొచ్చు. ఓకేనా? యూనిట్స్ వచ్చేసి ఇక్కడ వెబర్ అంటాం అన్నమాట, ఫ్లక్స్ కి యూనిట్స్ వచ్చేసి వెబర్. ఓకే, సో ఇక్కడ ఈ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీకి యూనిట్స్ వచ్చేసి కూలుంబ్ పర్ మీటర్ స్క్వేర్, కూలుంబ్ పర్ మీటర్ స్క్వేర్. ఎందుకంటే ఫ్లక్స్ ఈజ్ ఆల్సో ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్, అవునా కదా? ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ కాబట్టి అది కూడా మనకు చార్జ్ మీద డిపెండ్ అవుతుంది కదా, అవునా? సో ఇప్పుడు మనకు ఎక్కువ చార్జెస్ ఉంటే ఎక్కువ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఉంటాయి, కాబట్టి ఇక్కడ చార్జ్ బై టోటల్ ఏరియా అన్నప్పుడు ఇక్కడ మీటర్ స్క్వేర్, కాబట్టి ఇక్కడ యూనిట్స్ వచ్చేసి కూలుంబ్ పర్ మీటర్ స్క్వేర్. ఓకేనా? ఇప్పటి నుంచి మీరు ఎప్పుడైనా సరే ప్రాబ్లమ్స్ లో ఎక్కడైనా సరే కూలుంబ్ పర్ మీటర్ స్క్వేర్ ఉంటే అది ఫ్లక్స్ డెన్సిటీ, ఫ్లక్స్ డెన్సిటీ. ఓకేనా? సో ఇది టోటల్ గా ఫ్లక్స్ డెన్సిటీ గురించి బేసిక్ ఐడియా. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పాయింట్ రాస్తున్నాను, జాగ్రత్తగా వినాలి. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, రిలేషన్షిప్ బిట్వీన్ ఫ్లక్స్ డెన్సిటీ అండ్ ఫ్లక్స్ ఇంటెన్సిటీ, సారీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. Okay, so the relationship between electric flux density, d bar, and electric field intensity, E bar, ఈ రెండిటి మధ్య రిలేషన్షిప్ ఈజ్ గివెన్ బై డి బార్ ఇజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ ఇంటూ ఈ బార్, ఎప్సిలాన్ ఇంటూ ఈ బార్ లేదా ఎప్సిలాన్ నాట్ రాసుకోండి. డి బార్ ఇజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఈ బార్. దిస్ ఈస్ ఇన్ ఫ్రీ స్పేస్, లేదా ఏదైనా మీడియం లో తీసుకుంటే కనుక మీరు డి బార్ ఇజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ ఈ బార్ తీసుకుంటారు. మళ్ళీ మీడియంలో ఈ ఎప్సిలాన్ అంటే ఎప్సిలాన్ నాట్ ఎప్సిలాన్ ఆర్ కదా, అవునా? ఏదైనా మీడియంలో ఎప్సిలాన్ అంటే ఎప్సిలాన్ నాట్ ఎప్సిలాన్ ఆర్ కాబట్టి అది తీసుకోవచ్చు అనమాట. ఓకే, సో దిస్ ఈస్ ఫర్ ఎనీ మీడియం, అదర్ మీడియంస్ అనమాట, అదర్ మీడియంలో మనం ఈ ఫార్ములా కన్సిడర్ చేయొచ్చు, అండ్ ఫ్రీ స్పేస్ లో మనం ఈ ఫార్ములాని కన్సిడర్ చేయొచ్చు. సో దిస్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ డి బార్ అండ్ ఈ బార్. D bar is equal to epsilon naught E bar.
ఓకే, సో ఎప్సిలాన్ నాట్ అంటే ఏంటి? ఎప్సిలాన్ నాట్ ఈస్ పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్. పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్. ఓకే, ఫార్ములా ఏంటి? సారీ, వాల్యూ ఎంత? ఎప్సిలాన్ నాట్ ఈస్ ఈక్వల్ టు 8.854 ఇంటూ 10⁻⁻12 ఫారెడ్ పర్ మీటర్. ఓకే, సో ఈ రిలేషన్షిప్ ని గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, ఓకేనా? రైట్. సో ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ అంటే ఫ్లక్స్ బై ఏరియా. సో ఫ్లక్స్ అన్నప్పుడు ఇది మళ్ళీ చార్జ్ మీద డిపెండ్ అవుతుంది కదా. సో మోర్ చార్జ్ ఉంటే మోర్ నెంబర్ ఆఫ్ మోర్ ఫ్లక్స్ ఉన్నట్టు, కాబట్టి కూలుంబ్ పర్ మీటర్ స్క్వేర్ దీని యూనిట్స్ అయిపోతాయి. సో 5 ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ ఎస్ డి బార్ డాట్ డిఎస్ బార్. ఈ ఫార్ములా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. గాస్ లాలో మనం ఇది యూజ్ చేస్తాము. గాస్ లాలో ఇది యూజ్ చేస్తాం, ఎందుకంటే గాస్ లా టోటల్ గా ఓకే బేసిక్ స్టేట్మెంట్ లోనే మనకు ఫ్లక్స్ అనే పదం వస్తుంది అనమాట. ఓకే, కాబట్టి ఈ ఫార్ములా చాలా చాలా ఇంపార్టెంట్. మనము గాస్ లాలో యూజ్ చేస్తాం ఈ ఫార్ములా. ఓకేనా, అందుకు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎందుకంటే గాస్ లా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మనకు బేసిక్ గానే ఎలక్ట్రోస్టాటిక్స్ లో 2 లాస్ ఉన్నాయి. ఒకటేమో కులుంబ్స్ లా, రెండు గాస్ లా. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇప్పుడు బేసిక్ గా మీకు రిలేషన్షిప్ బిట్వీన్ డి బార్ అండ్ ఈ బార్ కూడా వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ ఫార్ములాస్ ఫర్ డిఫరెంట్ డిస్ట్రిబ్యూషన్స్ రాద్దాం. ఓకేనా, సో అది రాసిద్దాం ఇక్కడ. ఎలక్ట్రిక్ ఎందుకంటే మనకి ఎప్పుడైతే డెరివేషన్స్ చేసేసినామో, ఈ బార్ కి డెరివేషన్స్ చేసేసినాం కదా, సో ఇప్పుడు డైరెక్ట్ గా ఇక్కడ రాసేయచ్చు అనమాట. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ డ్యూ టు charge distributions, due to charge distributions అంటే లైన్ చార్జ్, సర్ఫేస్ చార్జ్. ఓకేనా, సో వీటికి ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ ఫార్ములాస్ రాసేద్దాం. ఓకే, ఫస్ట్ ఫర్ అన్ ఇన్ఫైనైట్ లైన్ చార్జ్, ఫర్ అన్ ఇన్ఫైనైట్ లైన్ చార్జ్, ఫర్ అన్ ఇన్ఫైనైట్ లైన్ చార్జ్, for an infinite line charge with the line charge density, with the line charge density royal coulomb per meter, royal coulomb per meter. సో ఇన్ఫైనైట్ లైన్ చార్జ్ కి ఫస్ట్ ఈ బార్ ఫార్ములా, ఎందుకంటే ఇది ఆల్రెడీ డిరైవ్ చేసినాం మనం కదా. ఇన్ఫైనైట్ లైన్ చార్జ్ కి మనము ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డిరైవ్ చేసినాం. ఏంటా ఫార్ములా? ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు రోయల్ బై 2 π ఎప్సిలాన్ నాట్ రో ఏ రో క్యాప్, అవునా, వోల్ట్ పర్ మీటర్. ఇప్పుడు నేనేం చెప్పిన రిలేషన్షిప్ బిట్వీన్ డి బార్ అండ్ ఈ బార్ అన్నప్పుడు డి బార్ ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ ఈ బార్ అని చెప్పినాను కదా. ఈ ఎప్సిలాన్ నాట్ ఉందా ఇక్కడ, దీన్ని ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పంపించండి. ఈ డినామినేటర్ లో ఉన్నది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పోతే న్యూమరేటర్ లో మల్టిప్లై అవుతుంది కదా, కాబట్టి ఇక్కడ మల్టిప్లై అయిపోతుంది, కాబట్టి ఈ టర్మ్ రావాలన్నమాట. ఈ ఎప్సిలాన్ నాట్ ఈ బారే మనకు డి బార్ కదా, అవునా కదా. ఎప్సిలాన్ నాట్ ఈ బారే మనకు డి బార్ కాబట్టి, సో డి బార్ కి ఫార్ములా ఏమైపోతుంది? డి బార్ ఇస్ ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ ఈ బార్ విచ్ ఇస్ ఈక్వల్ టు రోయల్ బై 2π రో మాత్రమే ఉంటుంది. ఎప్సిలాన్ నాట్ రాదనమాట, డినామినేటర్ లో ఎప్సిలాన్ నాట్ రాదు. సో 2π రో ఏ రో క్యాప్ రాసేయచ్చు, కూలుంబ్ పర్ మీటర్ స్క్వేర్, కూలుంబ్ పర్ మీటర్ స్క్వేర్. చూడండి ఎంత ఈజీనో, అవునా కదా. సో ఈ బార్ కనుక మీరు నేర్చుకుంటే డి బార్ కి ఫార్ములాస్ ఈజీనా కదా, ఎందుకంటే దేర్ ఈజ్ రిలేషన్షిప్ బిట్వీన్ డి బార్ అండ్ ఈ బార్. ఇది డి బార్ ఫార్ములా ఫర్ అండ్ ఇన్ఫైనైట్ లైన్ చార్జ్. వెరీ సింపుల్, రైట్. నెక్స్ట్ సెకండ్ కేస్ తీసుకుందాం. ఏంటా సెకండ్ కేసు? ఫర్ షీట్ ఆఫ్ చార్జ్, దట్ ఈస్ సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ. ఓకేనా, సో ఫర్ అండ్ infinite sheet of charge, for an infinite sheet of charge having uniform charge density, uniform surface charge density, uniform surface charge density rho s కూలుంబ్ పర్ మీటర్ స్క్వేర్, రోయస్ కూలుంబ్ పర్ మీటర్ స్క్వేర్. అప్పుడు ఈ బార్ కి ఫార్ములా ఏం చెప్పండి? ఈ బార్ ఇస్ ఈక్వల్ టు రోయస్ బై 2 ఎప్సిలాన్ నాట్.
rho s by 2 epsilon naught a n cap. అవునా, a n cap represents normal. ఓకే, యూనిట్ నార్మల్ వెక్టార్. అవునా కదా, a n cap represents యూనిట్ నార్మల్ వెక్టార్ వోల్ట్ పర్ మీటర్. ఇప్పుడు d బార్ ఇస్ ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ ఈ బార్ అంటున్నాం కదా. సో d బార్ ఇస్ ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ ఈ బార్ కాబట్టి ఈ ఎప్సిలాన్ నాట్ ఉంది కదా ఇక్కడ డినామినేటర్ లో, అది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే ఇక్కడ మల్టిప్లై అయిపోతుంది. అప్పుడు ఈ ఎప్సిలాన్ నాట్ టర్మ్ రాదు. అప్పుడు ఏం మిగులుతుంది, రో ఎస్ బై 2, రో ఎస్ బై 2 అంతే, అది రాసేయండి అంతే. ఓకేనా. సో d బార్ ఇస్ ఈక్వల్ టు రో ఎస్ బై 2 a n cap అయిపోతుంది అంతే. దిస్ ఇస్ కూలుంబ్ పర్ మీటర్ స్క్వేర్, దట్స్ ఆల్. చూడండి d బార్ కి ఎంత ఈజీగా ఫార్ములాస్ రాసేయచ్చు. అవునా, బికాస్ దేర్ ఈస్ రిలేషన్షిప్ బిట్వీన్ ఈ బార్ అండ్ d బార్. ఓకే, నెక్స్ట్ థర్డ్, అదే వాల్యూమ్ ఛార్జ్ ఉంది అనుకోండి. సో ఫర్ ఏ వాల్యూమ్ ఛార్జ్, for a volume charge enclosed by sphere of radius r, okay, having uniform volume charge density, uniform volume charge density rho v. అవునా కదా, యూనిఫామ్ వాల్యూమ్ చార్జ్ డెన్సిటీ rho v కూలుంబ్ పర్ మీటర్ క్యూబ్, కూలుంబ్ పర్ మీటర్ క్యూబ్. సో ఈ కేసులో ఈ బార్ కి ఫార్ములా ఏంటి చెప్పండి. ఈ బార్ ఇస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ v rho v dv బై 4 pi epsilon naught r square into ar cap వోల్ట్ పర్ మీటర్. అవునా, సో ఈ ఎప్సిలాన్ నాట్ ఒక్కటి ఉండదు, ఎందుకంటే ఈ ఎప్సిలాన్ నాట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తే ఇక్కడ మల్టిప్లై అయిపోతుంది కదా. కాబట్టి ఆ ఎప్సిలాన్ నాట్ ఒక్కటి తీసేసి మిగతాదంతా రాయాలి దీనికి డి బార్ ఫార్ములాకి. సో డి బార్ ఇస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ వి రో వి డివి బై 4 pi r square ar cap అయిపోతుంది వోల్ట్ పర్ మీటర్. This is the formula for electric flux density in terms of volume charge density, that's all. చూడండి అంత ఈజీ. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్, పాయింట్ చార్జ్ కి. సో ఫర్ d bar due to point charge, point charge is given by so E bar की formula ఏంటి, డ్యూ టు పాయింట్ చార్జ్ E bar is equal to Q by 4 pi epsilon naught r square AR cap కదా. This is volt per meter. ఈ ఎప్సిలాన్ నాట్ రైట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పోతే సో D bar की formula ఏమైపోతుంది, Q by 4 pi r square AR cap అయిపోతుంది కూలుంబ్ పర్ మీటర్ స్క్వేర్ అంతే. వెరీ సింపుల్. Because there is relationship, it is easier to write the formulas for D bar. చూడండి ఇంతే కాన్సెప్ట్, అర్థమైందా ఇప్పుడు. ఫ్లక్స్ అంటే ఏంటి, నంబర్ ఆఫ్ ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ పాసింగ్ త్రూ యూనిట్ ఏరియా ఇస్ కాల్డ్ యాజ్ ఫ్లక్స్. సో ఫ్లక్స్ మనకు టోటల్ నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ మీద కాదు, ఆ ఏరియా ద్వారా ఎన్ని లైన్స్ ఆఫ్ ఫోర్స్ పోతున్నాయి అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మోర్ నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ పోతే మోర్ ఫ్లక్స్, లెస్ నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ పోతే లెస్ ఫ్లక్స్ అంటాము. ఓకేనా, అది ఫస్ట్ పాయింట్. సో మేము మాక్సిమం ఫ్లక్స్ కి మినిమం ఫ్లక్స్ కి కండిషన్స్ తీసుకొని అవి సాల్వ్ చేసినాము. నెక్స్ట్ ఫ్లక్స్ డెన్సిటీ అన్నప్పుడు ఫ్లక్స్ బై టోటల్ ఏరియా. ఓకే, ఆర్ ఫ్లక్స్ ఇస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ d bar డాట్ ds bar. ఓకే రైట్. సో యూనిట్స్ ఆర్ కూలుంబ్ పర్ meter square, and the relationship between electric flux density and electric field intensity is d bar is equal to epsilon naught E bar in free space. Okay, right. And these are the relationships, or these are the formulas for different charge distributions. First okay, line charge ki, next surface charge ki, next volume charge ki, next point charge ki. ఈ నాలుగే కదా మనకు ఉన్నది, పాయింట్ చార్జ్, లైన్ చార్జ్, సర్ఫేస్ చార్జ్, వాల్యూమ్ చార్జ్. సో ఈ 4 చార్జ్ డిస్ట్రిబ్యూషన్స్ కి మనము డి బార్ కి ఫార్ములాస్ రాసేసినాం. ఇవి కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి, మళ్ళీ
ఈ బార్ నుంచే. కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ నేర్చుకుంటే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ వచ్చేసినట్టే. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ వీడియోలో మనము ఈ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ మీద ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఓకేనా, రైట్. That's all for this video. We'll meet in the next video. Jai Hind.